తప్పకుండా అండి ప్రకృతి ప్రతిదీ చూస్తూ ఉంటుంది. ఎవరైతే ఏదైతే వాళ్ళ పాపకర్మలు చేస్తారో వాళ్ళకి తిరిగి వస్తుంది. ఒకప్పుడు మనం భిక్ష పెడితే ఆ దేశం ఉంది. ఈ రోజు నిజంగా 100 కోట్ల హిందువులు గనక కల్లెర్ర చేస్తే ఎటుపోతుంది ఆ దేశం అడుగుతున్నాను. కాబట్టి ఇది ఒక పబ్లిక్ రేజ్ స్టార్ట్ అయింది. ఈ రోజు ఇంతకు ముందులా కాదు రోజా గారు. ఇప్పుడు చాలా మంది కూడా అన్నిటికీ అతీతంగా మరీ ముఖ్యంగా హిందువులలో ఒక చైతన్యం మొదలైంది. ఆలోచన చేస్తున్నారు, ప్రతి ఒక్కరు చేస్తున్నారు. నిర్దాక్షిణ్యంగా యువకుల్ని ఆడపిల్లల్ని ఈరోజు కోల్కతా స్ట్రీట్స్లో కొడుతున్నారండి, రక్తం వచ్చేటట్టుగా. మీరు లైవ్ చూస్తే ఇప్పుడు అక్కడి నుంచి అండ్ హార్డ్లీ దెర్ ఇస్ ఎనీ మీడియా విచ్ ఇస్ కవరింగ్. హార్డ్లీ ఏదో 1-2 ఛానల్స్ తప్ప అసలు ఆ ఒక్క న్యూస్ని కూడా అంతటి నిరంకుశ పాలన మనం చవి చూస్తా ఉన్నాము బెంగాల్ స్టేట్లో. ఒక జంగల్ రాజ్ అంటాను నేనైతే. ఎటువంటి స్వేచ్ఛ లేదు. ఈ రోజు ఏమైపోతుంది అనేది ఇది తప్పకుండా ప్రభుత్వం ఉపేక్షించకూడదు. భారత ప్రభుత్వం దీన్ని ఉపేక్షించకూడదు. అవసరమైతే ప్రెసిడెంట్ రూల్ తీసుకొచ్చి పూర్తిగా కూడా బెంగాల్ స్వాధీనంలోకి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఈ రోజు ఇలా వదిలేస్తే అక్కడ నన్ను ఎవడూ టచ్ చేయలేడు, నన్ను ఎవడూ ఏం చేయలేడు. కనీసం భారతదేశ కాన్స్టిట్యూషన్ కానివ్వండి, ప్రజల అభిప్రాయాలకు కానివ్వండి, ఎటువంటి రెస్పెక్ట్ అక్కడున్న ముఖ్యమంత్రి ఇవ్వటం లేదు. నిర్దాక్షిణ్యంగా హిందువులను ఎందుకు చంపుతున్నారు అని నిరసన ప్రకటిస్తే రక్తపాతం చిందిస్తోంది. మన దేశ యువత మీద, అక్కడున్న బెంగాల్ యువత మీద మమతా బెనర్జీ యొక్క రాక్షస కాండ మనకు కనబడుతుంది. ఇప్పుడు బెంగాల్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, హిందువులపై జరుగుతున్నటువంటి ఈ అల్లర్లు ఈ ఏదైతే ఉన్నాయో వాళ్ళ నిరంకుశ పాలన, ఇవన్నీ దేనికి సంకేతం? వీటిని కంట్రోల్ చేయడానికి, వీటన్నింటినీ నియంత్రించడానికి భారత ప్రభుత్వము ఎలాంటి డెసిషన్ తీసుకోవాలంటారు? ఇమీడియట్ యాక్షన్. నేనైతే ఇమ్మీడియట్గా ఒకటండి, ఇటువంటి సంఘటనలు చవి చూస్తూ ఉంటే ప్రెసిడెంట్ రూల్ పెట్టేయాలంటాను నేనైతే. ముందు ప్రెసిడెంట్ రూల్ పెట్టేసి మన ఆర్మీకి అప్పచెప్పండి. ఏదైతే ఒకప్పుడు మన త్రివిధ దళాలు కూడా వాళ్ళ సహకారంతో బంగ్లాదేశ్కి భిక్ష వేశామో అవే మళ్ళీ కంట్రోల్ చేయాలి. అవే మన త్రివిధ దళాలు కూడాను, మన ఇండియన్ ఆర్మీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్, ఇండియన్ నేవీ, వీళ్ళు ముగ్గురు మళ్ళీ రంగంలో దిగాలి. ఎవరైతే భిక్ష పెట్టారో, ఎవరైతే వాళ్ళ రక్తాన్ని అర్పించి ఆ దేశానికి భిక్ష పెట్టారో, అక్కడ ఈరోజు మన హిందువుల రక్తాన్ని వీళ్ళు బలి తీసుకుంటున్నారో, ఆ మరణకాండ ఆపడానికి మళ్ళీ మన సైనికులే ముందుకు రావాలి. వాళ్ళకి పూర్తి స్వేచ్ఛనివ్వండి. ఏ మానవ హక్కులు ఎవ్వడు ఏం చేయలేడు. లెటస్ నిజం చెప్తున్నాను. ఈరోజు ఇదేదో ఆవేశంతో చెప్పేది కాదు. ఇలాంటి మరణకాండ ఆపాలి అంటే, అక్కడున్న వాళ్ళకి నిజంగా కూడా ఏదైనా జరగాలి అంటే అది మళ్ళీ మన సైన్యం రంగంలోకి దిగాలని నేను కోరుకుంటున్నాను. ఇది ఆవేశంతో చెప్పేది కాదు, ఆలోచనతో చెప్పేది. కరెక్ట్. ఇట్స్ బియాండ్ అండి. ఎందుకంటే ఇట్స్ హైట్స్ అండి. ఇది ఒకటి కదా, అనాదిగా జరుగుతోంది. అండ్ మరీ ముఖ్యంగా 1.5 ఇయర్ నుంచి జరుగుతున్న మారణకాండ ప్రపంచ దేశాలు వీక్షిస్తూనే ఉన్నాయిగా. భారత ప్రభుత్వం దీనికి సైలెన్స్ ఉండకూడదు. తప్పకుండా కూడా ఎక్కడైతే ఆ కాశ్మీర్లో జరిగిన ఆపరేషన్ సింధూర్ లాగా ఆ రోజు మన దేశంలో చొరపడి మన వాళ్ళని చంపారు. ఈ రోజు మన వాళ్ళని, ఆ పక్క దేశంలో హిందువులని, అమాయకులని ఈరోజు బలి తీసుకుంటున్నారు. ఉపేక్షించకూడదండి. భారత మాత ఎప్పుడు ఉపేక్షించదు. కానీ బంగ్లాదేశ్ పై మనకు చరిత్ర కనుక చూసుకుంటే ఒక కన్సర్న్